లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలు డబుల్ డిజిట్ స్థానాలు గెలుచుకోవాలని పోటీ పడుతున్నాయి. మిషన్ 400+ లక్ష్యంగా కమలదళం వ్యూహాలకు పదును పెడుతోంది. దక్షిణాదిపై ముఖ్యంగా తెలంగాణ మీద బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలు, 12 సీట్లు బీజేపీ గెలుచుకోవడంపై గురిపెట్టింది. ఇప్పుడు రెండో జాబితా కోసం కసరత్తుల్ని ముమ్మరం చేసింది. తెలంగాణలో తొలి జాబితాలో 9 మందిని పార్టీ ప్రకటించింది. మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు అయిన ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రెండో జాబితాలో మహబూబ్ నగర్ డీకే అరుణ్, జితేందర్ సింగ్, మెదక్ రఘునందన్ రావు, అంజిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆదిలాబాద్ నాగేష్, సోయం బాపురావు, అభినవ్ సర్దార్, మహబూబాబాద్ సీతారాం నాయక్, ఖమ్మం జలగం వెంకట్రావు, నల్గొండ శానం సైదిరెడ్డి, వరంగల్ కృష్ణప్రసాద్, పెద్దపల్లి ఎస్ కుమార్ పేర్లు రేసులో ఉన్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆదిలాబాద్ పార్లమెంట్ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలని కలిశామని రమేష్ రాథోడ్ తెలిపారు. నాగేష్ పార్టీలో చేరి 24 గంటలు కూడా కాకుండానే టికెట్ తనదేనని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నియోజకవర్గంలో ఆదివాసుల కంటే లంబాడీలే ఎక్కువ ఉన్నారని గుర్తు చేశారు.